నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు. నేను ఆయనకు అదే మాట ఇచ్చాను. ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో 3 సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం. అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం 1674 కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది. అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు ఒక భరోసా నింపుతూ వచ్చాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేసాం. ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారో నేను ఆయనకు అదే చెప్పాను. గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4,10,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ పూర్తవకుండా ముందే మనం దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం కృష్ణా జిల్లాలో. ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది. పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతుల్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కల్లాల దగ్గర నుంచే కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ఒక పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంతిమంగా మనం మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే ఏంటి అనేది మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్ధప్రసాద్ గారికి, ఈ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మన రైతులకి, మన సోదరులకి, జన సైనికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ప్రజలకి మనం